వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం. 1 కేజీ చేప తీసుకుని దానిలో ఉప్పు, కారం టేస్ట్కి సరిపడినంత వేసి మిక్స్ చేసేసుకుని పక్కన ఉంచుకుందాం. తర్వాత ఒక 4-5 స్పూన్ల ఆయిల్ని తీసుకుని కొంచెం ఆనియన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్లో కొంచెం కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉప్పు, కారం మిక్స్ చేసిన చేప ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా చక్కగా బాండి మొత్తం కూడా అడ్జస్ట్ చేసేసుకుని ఉంచేసేయండి. చేపల కూరకి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉన్న బాండీస్ పెట్టుకోవాలి. దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఫిష్ అనేది కొంచెం మంచిగా కుక్ అవుతుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకుని టేస్ట్కి సరిపడినంత, నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి రసం తీసుకుని ఈ చేపల పులుసులోకి యాడ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుని ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.